సదాశివపేట మండలంలోని నందికంది కోనాపూర్ గ్రామంలో శుక్రవారం టీజీఐఐసీ చైర్పర్సన్ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నందికందిలో నిర్మలా జగ్గారెడ్డి రాక సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించగా సర్పంచ్ అభ్యర్థి రేచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి తరపున ప్రజలను కలిసి మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తర్వాత కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి దశరథ్ తరపున నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధికి కావలసిన నిధులు తెప్పించేందుకు తాను కృషి చేస్తారని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం చెప్పని వాగ్దానాలు కూడా చేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చింది, మరి చెప్పని సన్నబియ్యం ఇస్తుంది, చీరలు కూడా ఇచ్చింది, మహిళలకు పావుల కూడా ఇచ్చింది. మరి అట్లాగే 1 కోటి మందిని మహిళలు కోటీశ్వరాలు చేస్తూ అని ఎట్లా చెప్పిందో దాని ప్రక్రియ అందరికీ తెలిసిందే. టీవీలలో చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా. మరి అలాగే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మరి అన్నీ చెప్పుకుంటే రేషన్ కార్డు నిజంగా చెప్పాలంటే మరి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారో. ప్రతి గల్లీ ఇంటింటికి పోతే మాకు ఈరోజు రేషన్ కార్డు అయింది, మా పిల్లలకు రేషన్ కార్డు వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటూ చాలా 2 ఏళ్ళు నేను చేశాను, ఇంకా 3 ఏళ్ళు, ఇంకా కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు కూడా మరి చేయడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం. మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా నందికందిలో మరి మా స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. అది మాకు చాలు. ఈ బ్రహ్మరథమే మరి మా అందరు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ప్రజలకు ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ నా పైన ఉన్న నమ్మకాన్ని నేను నిర్వహిస్తానని తెలియజేస్తూ ఇప్పుడు వచ్చే 11వ తారీఖు ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని, బ్యాట్ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.